జాతరలో ఏదైతే కీలక ఘట్టం ఉంటుందో ఆ ఘట్టంలో ప్రధానంగా వెదురు వనాన్ని తీసుకొచ్చే దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చే వీళ్ళంతా కూడా ప్రధానంగా సమ్మక్కను గద్దెలపైకి చేర్చే ప్రక్రియలో ఇది ప్రధాన భాగంగా చెప్పుకుంటాం. సో చూడొచ్చు, మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు ఆ వెదురులో తీసుకొని వస్తున్నారు. ఆ వెదురు వనాన్ని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత చిలకలగుట్ట వద్దకు కొక్కెర కృష్ణయ్య పూజారి ఎవరైతే ఉంటారో కొక్కెర కృష్ణయ్య పూజారి అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మకు సంబంధించిన పూజలన్నీ కూడా చేస్తారు. చూడొచ్చు, ఇదంతా కూడా ఒక వినూత్న ప్రక్రియ. మొత్తం ఆదివాసీ పూజా ప్రక్రియల్లోనే ఇది చాలా ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి విభిన్న సాంప్రదాయాలు ఎక్కడ కనిపించవు. సో మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా డోలు వాయిద్యాల మధ్య ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం సమ్మక్క గద్దె వద్దకు వీళ్ళంతా చేరుకుంటున్నారు. ప్రధానంగా ఈ వెదురు వనాన్ని ఇక్కడికి తీసుకుని రావడం, ఆ తర్వాత అమ్మవారి గద్దె వద్దకి చేరుకోవడం, మొత్తం చుట్టూ అమ్మవారి గద్దె వద్దకి తీసుకుని రావడం ద్వారా తమ అరుణ్ 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 బొట్టు అరుణ్ బొట్టు ఇదంతా కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. వీళ్ళు అమ్మవారిని గద్దెపైకి ప్రతిష్ఠించే ప్రక్రియలో ప్రధాన భాగంగా చెప్పొచ్చు ఈ వదురుగణాన్ని ఇక్కడికి తీసుకొని రావడం మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రధానంగా ఈ భక్తులంతా ఆ వెదురువనాన్ని తాకే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కంకవనం తగిలితే అంటే ఇవాళ అమ్మవారు గద్దెపైకి రావడానికి ముందు కంకవనం ఇక్కడ ప్రతిష్ఠించడం, ఆ తర్వాత చిలకలగుట్ట వద్దకు ఆ పూజారి వెళ్లి దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తారు. ఇదంతా కూడా రహస్యంగా జరిగే ప్రక్రియ. ఏదైతే అధికారిక లాంఛనాలు ఉంటాయో వాటికి సంబంధించినంత వరకు మాత్రం పూర్తి స్థాయిలో సాయంత్రం ఎస్పీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పీ కలెక్టర్ తో పాటు మిగిలిన అధికారులంతా కూడా వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్మక్క రాకను చెప్తూ గాల్లోకి 3 రౌండ్ల గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత అధికారికంగా రాకను తెలియపరచడం అనేది ఆనవాయితీగా అవుతుంది. సో మనం చూస్తున్నాం సమ్మక్క గద్దె వద్ద వెదురువనాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సో వెదురువనాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే అమ్మవారి గద్దెని అలికారు, ముగ్గులు వేశారు. ఆ తర్వాత వెదురువనాన్ని ఫస్ట్ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అటు నుంచి సారలమ్మ మొత్తం అన్ని గద్దెల చుట్టూ తిరిగి మేడారం గుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకుని రావడం అనేది మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మేడారం జాతరలో ఇది చాలా కీలకమైన ప్రక్రియ కూడా చెప్పుకోవాలి. వెదురు వనాన్ని ప్రతిష్ఠించడం అనేది సమ్మక్క జాతరలో సమ్మక్క గద్దెపైకి రావడానికి ఇది సూచనగా చెప్పుకోవాలి. దీని తర్వాత చిలకలగుట్టకు వెళ్ళడం, అక్కడి నుంచి అమ్మవారిని తీసుకురావడం, కుంకుమపడిన రూపంలో ఉన్న అమ్మవారిని కొక్కెర కృష్ణయ్య పూజారి తీసుకుని రావడం అనేది మనకి తెలుసు.